మహబూబ్ నగర్ నియోజకవర్గంలో పేద విద్యార్థులు ఆర్థిక పరిస్థితుల వల్ల విద్యకు దూరం అవుతున్నారని నెపంతో తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజాప్రభుత్వంలో కలెక్టర్ ఆధ్వర్యంలో విద్యానిధిని స్థాపించామని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. విద్యానిధికి నియోజకవర్గంలోనే కాకుండా ఉమ్మడి జిల్లా నుంచి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. తమ ప్రభుత్వాలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల ఇంకా 20 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని అన్నారు. విద్యానిధి కూడా రానున్న కాలంలో పేద ప్రతిభ కలిగిన విద్యార్థుల చదువుకు దోహదపడుతుందని అంటున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. అదేవిధంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల కోసం మా వినూత్నమైనటువంటి కార్యక్రమం అయితే మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టినని చెప్పుకోవచ్చు. అయితే మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. మాటలు సార్, ఈ యొక్క విద్యానిధి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ముఖ్యంగా మా నియోజకవర్గంలో ఎంతోమంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆటో నడుపుకుంటున్నో, కూలికి పోతున్నో, అటు ఇటుక బట్టీలలో పనిచేస్తున్నో, లేకుంటే వివిధ షాపులలో పనిచేస్తున్నో వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళు పిల్లల విద్య మీద అంత శ్రద్ధ చూపకపోవచ్చు, లేదా ఆర్థిక పరిమితులు ఉండొచ్చు వాళ్ళకు. సో అటువంటి విద్యార్థులందరినీ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిభ ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్ రూపకంలో ఇవ్వడం, అలాగే పాఠశాలల్లో మౌలిక వసతులు ప్రభుత్వం తరఫున కల్పిస్తూ ఉన్నాం. అయినా సరే ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉంటున్నాయో ఒక లైబ్రరీ ఏర్పాటు చేయడమా, టాయిలెట్స్ ఏర్పాటు చేయడమా, లేకుంటే ఒక డిజిటల్ బోర్డు ఏర్పాటు చేయడమా, లేకుంటే ఒక విద్యా వాలంటీర్ని పెట్టడమా, ఇటువంటివన్నీ కూడా వాటన్నిటిని కూడా పరిశీలించి ఎక్కడ మేము సాయం చేయగలుగుతాం వాళ్ళకు అని చెప్పి విద్యానిధి ద్వారా చేయాలని ఒక ఆలోచన ఇచ్చింది. చాలా బ్రహ్మాండంగా స్పందన వస్తూ ఉంది పట్టణ ప్రజల నుంచి. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా ఉన్నతాధికారులు కూడా మా వంతుగా కూడా మేము విద్యానిధికి సపోర్ట్ చేస్తాం, కంట్రిబ్యూట్ చేస్తామని అంటూ ఉన్నారు. ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యానిధి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాం. నాకు నమ్మకం ఉంది. ఒక టార్గెట్ కూడా పెట్టుకున్నాం. ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు విద్యానిధి ద్వారా పేద పిల్లల విద్య కోసం ఖర్చు పెట్టాలి, పాఠశాలల కోసం ఖర్చు పెట్టాలి. ఈ రాబోయే 4 సంవత్సరాల్లో దాదాపుగా 10 కోట్ల రూపాయలు విద్యానిధి ద్వారా సేకరించి వాటిని ఖర్చు పెట్టాయి మన విద్యా ప్రమాణాలని మా నియోజకవర్గంలో, పట్టణంలో పెంచాలని చెప్పి ఒక ఆలోచన ఉంది. రానున్న రోజుల్లో అయితే పరిపాలన ప్రజల తీర్పు తర్వాత కేవలం 4 సంవత్సరాలే ఈ యొక్క విద్యానిధి ఉండబోతుందా? పరిపాలన మారిన తర్వాత కూడా ఉండబోతుందా? మాకు తెలిసి మేము చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు చూసి ప్రజలు ఆదరిస్తున్న తీరును బట్టి ఇంకో 20 సంవత్సరాల దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది ఇక్కడ అనేది మేము అనుకుంటా ఉన్నాం. వాటన్నిటిని పక్కన పెట్టి ఇది ఒక వ్యక్తి కంట్రోల్లోనో, వ్యక్తి చేతుల్లో ఉండేలాగా ఏర్పాటు చేయలే. ఇది ఎప్పటికో 50 సంవత్సరాల పాటు ఈ విద్యానిధి అనేది ఉండాలి. కొన్ని వేల మంది విద్యార్థుల జీవితాలను బాగు చేయాలా, వాళ్ళకు సపోర్ట్గా ఉండాలనే ఆలోచనతోటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ నిధిని పెడతా ఉన్నాం. సో ఎమ్మెల్యేలు ఎవరున్నా, కలెక్టర్లు కూడా ఇస్తాము. ప్రతి గవర్నమెంట్ పాఠశాలలో ఒక డిజిటల్ బోర్డు ఉండేటట్టుగా, దాని ద్వారా అధ్యాపకులకు శిక్షణ ఇచ్చి, దానికి మంచి కంటెంట్ వాళ్ళకి ఇచ్చి, వాటి ద్వారా పిల్లలకు మంచి విద్యను, కార్పొరేట్ స్థాయి కంటే మించిన విద్యను మన పిల్లలకు వారి ఆలోచనలకు అనుగుణంగానే ఇక్కడ ఎమ్మెల్యేలం కానీ, జిల్లా అధికారులం కానీ మేము పనిచేస్తూ ఉన్నాం. సో మొత్తానికి ఇది ఏది ఏమైనప్పటికీ కూడా విద్యానిధి ద్వారా పేద మధ్యతరగతి విద్యార్థులకు కూడా మేలు చేకూరపోతుంది. అదేవిధంగా రానున్న 20 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది. ఈ అధికారం ద్వారా మధ్యతరగతి అయితే ఏదైతే వలసల జిల్లాగా చెప్పుకున్నటువంటి మహబూబ్నగర్ జిల్లాలో ఎవరు కూడా పేదగా ఉన్నటువంటి విద్యార్థులు ఎక్కడ కూడా చదువుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఈ విద్యానిధిని ఏర్పాటు చేశాం. ఈ యొక్క విద్యానిధి కలెక్టర్ ఆధ్వర్యంలో ఉంటుందని వారు తెలియజేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ కుమార్తో చందు, 4 సైజ్ టీవీ, మహబూబ్.